ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం ఉత్కంఠగా మారింది. ఇప్పటి వరకు విమర్శలతోనే సరిపెట్టుకున్న అధికార విపక్షాలు ఒంగోలు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా అడుగులు వేస్తున్నాయి. వాలంటీర్లతో ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు కాస్త ఒకరిపై ఒకరు దాడుల వరకు వచ్చింది. తన ఫ్యామిలీ జోలికొస్తే సహించబోనన్న బాలినేని వ్యాఖ్యలతో ఒంగోలులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జరిగిన ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇరు పార్టీలు యత్నిస్తున్నాయనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఒంగోలులో సిట్యుయేషన్ టెన్షన్ గానే ఉంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తలెత్తిన గొడవ చినికి గాలివానలాగా మారింది. బాలినేని కోడలు ప్రచారాన్ని అడ్డుకోవటంతో తలెత్తిన ఘర్షణ ఏపీ రాజకీయమంతా ఒంగోలుకు చేరినట్లయిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. జరిగిన ఘటనను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ ఆరాటపడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సింపతి కోసమే ఇలాంటి ఫీట్లు చేస్తున్నారని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు గ్రహిస్తున్నారని, ఓటుతోనే సమాధానం చెబుతారని దామరచర్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక అపార్ట్మెంట్కి వచ్చాక అపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా వాచ్మెన్కి ఆ గేట్ వేయించి మీరు రాబోలేదు, ఇక్కడికి మీరు అవసరం లేదని చెప్పారండి అందరని చెప్పి వాచ్మెన్ చెప్పాడండి గేట్ వేసి. చెప్పిన తర్వాత ఇంక సరే అని వాళ్ళు పక్కింటికి అటు వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఒక వాలంటీర్ లేడీ, ఒక వాలంటీర్ ఉంటే ఈ అపార్ట్మెంట్ వాళ్ళే ఒక లేడీ వెళ్ళి ఫోటో తీసిందంట. ఆ వాలంటీర్ వచ్చి నా ఫోటో ఎందుకు తీశారు అంటే, అవును మీరు వాలంటీర్ కదా ఎందుకు తిరుగుతున్నారంటే నేను రిజైన్ చేశాను అని చెప్పేసి ఆ వాలంటీర్ చెప్పారంట. ఒకరికొకరికి కొంచెం చిన్న మాటలు మాట్లాడుకున్నారు. తర్వాత అయిపోయింది, వెనక్కి వచ్చేసారు. వీళ్ళేమో ముందు వెళ్ళిపోయి ప్రచారం చేస్తున్నారు ఆ బజార్లో. ఆ బజార్ డెడ్ ఎండ్కి వెళ్ళేసి మళ్ళీ వెనక్కి తిరిగారంట. తిరిగి వచ్చేటప్పుడు ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ కోడలు వచ్చి గేట్ దగ్గరికి వచ్చి మీరు మేమేం లేదు మిగతా వాళ్ళకన్నా ఇచ్చి వెళ్తాము, ఒకసారి గేట్ తీయండి అని చెప్పేసి అడిగారంట. వద్దులేండి ఎవరు వద్దంటున్నారు కదా అంటే, కాదండి కొంతమంది కన్నా మేము ఇచ్చేసి వెళ్తామని చెప్పేసి అడిగారంట రిక్వెస్ట్ చేసి. సరే అని వాళ్ళు గేట్ తీయగానే ఒక 30 మందిని ముందుగానే వాళ్ళు అట్లా వచ్చేటప్పటికే ప్లాన్ చేసుకొని 30 మంది అటాక్ చేసి ఆమెని వాళ్ళ ఆమెను కూడా మీద చేయి చేసుకోబోతుంటే పిల్లలు వస్తే పిల్లల మీద కూడా చేయి చేసుకొని కొట్టి మళ్ళీ వెళ్ళిపోయారు. అక్కడ అందరూ అపార్ట్మెంట్ వాళ్ళు చూశారు, అందరు చూశారు. అప్పుడు వాళ్ళ కోడలు కూడా రోడ్డు మీద ఉంది. తలుపు తీపిచ్చే వరకు చేసింది, మళ్ళీ పక్కన ఉందంట. మరోవైపు ఈ ఘటనపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తాను ఏనాడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదని, తన కుటుంబంపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరికాదని చెప్తున్నారు. తనను టచ్ చేస్తే ఊరుకున్నానంటున్న బాలినేని తన ఫ్యామిలీ జోలికొస్తే మాత్రం సహించబోనంటున్నారు. తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, కావాలనే తెలుగుదేశం తమపై ఆరోపణలు చేస్తోందనేది బాలినేని వాదన. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్లాన్ చేసి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు శ్రీనివాసరెడ్డి. ఒంగోలు ఇష్యూపై అన్ని ఆధారాలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ మంత్రి బాలినేని తెలిపారు. గతంలో 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను అధికారం వచ్చిన తర్వాత ఎవరిని కూడా సామాజిక వర్గానికి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అతనే పెట్టాడు వాళ్ళు సామాజిక వర్గానికి తప్ప మేము ఒకరిని కూడా ఇబ్బంది పెట్టి దాఖలాలు లేవు. అయినా ఈరోజు ఈ రకంగా చేయటం, నన్నంటే ఆ రోజు నేను మేకుని ఉన్నా, ఈరోజు మళ్ళీ మా ఫ్యామిలీని ఇచ్చేయటం నిజంగా అది ఎంతవరకు సమంజసమో. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బాలినేని గారి వల్ల ఈ జరిగిందని చెప్పి అంటున్నాడు. ఒకసారి విషయం తెలుసుకోండి, ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోండి. మీ ఫ్యామిలీని ఏమన్నట్టు ఊరుకుంటారా మీరు? నేను అడుగుతా ఉన్నా. నేను ఆయన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తారు అంటున్నారు కదా, ఒక ఫ్యామిలీ, ఒక క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎంతవరకు సమంజసమో ఒకసారి వాళ్ళు కూడా స్పందిస్తారని కూడా నేను అనుకుంటున్నా. మరోవైపు ఒంగోలు ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీని పరాజయ భయం వెంటాడుతోందని విమర్శించారు. ఓవైపు ఫేక్ ప్రచారాలు, మరోవైపు దాడులతో తెగబడుతోందని ఆరోపించారు. బాలినేని అనుచరులపై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఇదే ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఓటమి భయంతోనే వైసీపీ హింస రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఇష్యూని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇరు పార్టీలు యత్నిస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎలక్షన్ ఫీట్లుగా అభివర్ణిస్తున్నాయి. ఇలాంటి ఘటనలతో ఎవరికి లబ్ధి చేకూరుతుందో చూడాలి.